నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. విశాఖలో గల్లంతైన మత్స్యకార కుటుంబాల పరామర్శకు వైసీపీ అధినేత జగన్ వెళ్లారు. మామూలుగా వెళ్తే బాగానే ఉండేది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచే మంది మార్బలంతో ర్యాలీగా వెళ్లారు. పేరుకు పరామర్శ అయిన రాజకీయ ర్యాలీని తలపించింది. రోడ్డుపైన వెళుతున్నామన్న సంగతి కూడా మర్చిపోయి వైసీపీ శ్రేణులు హడావిడి చేశారు. పుష్ప డైలాగ్స్తో జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సందర్భంతో సంబంధం లేకుండా వైసీపీ శ్రేణులు చేస్తున్న హడావిడి చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి చిన్నపరెడ్డి గారు జాయిన్. నమస్తే అండి. సిపిఎం సీనియర్ లీడర్, సిఐటిఏ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్. నమస్తే సార్. అలాగే జయాంధ్ర నాయకులు, రాజకీయ సామాజిక విశ్లేషకులు త్వరగా శ్రీరామ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ ఆల్. సార్ గఫూర్ గారు, మత్స్యకార కుటుంబాలని పరామర్శించడానికి దాదాపుగా ఒక 6 చనిపోయినట్టున్నారు. ఇది జరిగి కూడా 10 రోజులైంది. 10 రోజులైన తర్వాత నిన్న వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్. మరి మనకి ఇది ఒక నిత్య కృత్యం అయిపోయింది. ఆయనకి కామన్ అయిపోయింది. ఆ తర్వాత దాని మీద డిస్కస్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా మనకి కామన్ అయిపోయింది. ఏంటది? విశాఖ ఆంధ్రప్రదేశ్కే తలమానికమైనటువంటి ఒక మెట్రోపాలిటన్ సిటీ. ఉన్నట్లు మనకు అదే అవైలబుల్ ప్రస్తుతానికి. అమరావతి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి విశాఖపట్నం అనేది మనకి మెయిన్ సిటీ. ఇంకా మాట్లాడితే ఆయన భాషలోని చెప్పాలంటే ఆయన ఉద్దేశంలో ఇంకా చాలామందికి కూడా తప్పేం కాదనే ఇదే ఉంటుంది. విశాఖపట్నం అనేది రాజధానితో సమానం అని చెప్పేసి ఆయన అంటారు కదా, అక్కడే ఉండి పరిపాలన చేస్తానని కూడా అన్నాడు. సో అటువంటి చోట ఎంత యాక్టివిటీ ఉంటుందని తెలుసు. ఒక వీక్ డేలో పగలు అనేక పనుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, అలాగే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాగే అది ఒక కాస్మోపాలిటన్ సిటీ. అది ఇన్ అండ్ అవుట్ అనేక రాష్ట్రాల నుంచి వస్తుంటారు, వెళ్తుంటారు. అంత బిజీ సిటీలో డే లైట్లో ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళడానికి ఆయనకి పట్టిన టైం 2 గంటలు. సరే, వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చారా లేకపోతే కూడా సమీకరించారా అది తర్వాత విషయం. ఎందుకంటే ఈ మాట ఎందుకన్నా వస్తుందంటే, స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా అనేక మంది ఆడవారు కూడా ఏంటమ్మా దేనికోసం వెళ్తున్నావు అంటే తెలియదు, దేనికోసం వెళ్తున్నావు తెలియదు, డబ్బులు ఇచ్చారు, ఒక 100 రూపాయలు ఇచ్చారు, వెళ్తున్నాం అన్నా. ఎందుకమ్మా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారట, రమ్మన్నారు, ఒక 100 రూపాయలు ఇచ్చారు. కాదు ప్రజల మనిషి అయినా అభిమానంతో వస్తారు, రావచ్చు. మీరు వెళ్ళేది ఇప్పుడేమీ ఒక ర్యాలీ కాదు కదా, అది పరామర్శకు సంబంధించినటువంటి వ్యవహారం కదా. 6 ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి కదా మీరు వస్తున్నారంటే. మరి మీరు కారు దిగి లేకపోతే డోర్ తీసుకొని చేతులు ఊపుకుంటూ మీరు ఎంత హడావిడి చేస్తే మీ కార్యకర్తలు అంత హడావిడి చేస్తారు. దాని మూలంగా పూర్తి డిలే, గంటల తరబడి ట్రాఫిక్ జాము, ప్రజలకు ఇబ్బందులు. ఇకపోతే షరామామూలే స్లోగన్స్, ఫ్లెక్సీలు, గన్స్ లోడింగ్ అంట, వెయిటింగ్ ఫర్ 2029 అట, జగన్ 2.0 అట, రెచ్చగొట్టేటటువంటి రప్ప ఫ్లెక్సీలు. ఇక ఇవన్నీ మామూలు. సీఎం అంటూ ఉంటారు నినాదాలు, ఓకే, అవి చేసుకోవచ్చు అభిమానంతో. ఈ రకంగా సందర్భం లేకుండా ప్రతి అవకాశాన్ని, ప్రతి వేదికను కూడా ఈ రకంగా ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడానికో, లేకపోతే నిజం చెప్పాలంటే ప్రజలకే వార్నింగ్ ఇవ్వడానికో, మరి ఈ రకంగా అసౌకర్యాలకు సృష్టిస్తూ వెళ్ళి చేసేటటువంటి పరామర్శలకి ఏమన్నా ఒక కనీసం విలువైన ఉంటుందా అనేది ఒక ప్రశ్న. మరి వారికి ఏమనిపిస్తుందో తెలియట్లేదు. కానీ
సార్ సార్ ఎలా చూడాలి సార్ ఇది మొత్తం ఎపిసోడ్? సురేష్ గారు మీకు డిబేట్ లో పాల్గొంటున్నటువంటి మిగతా సోదరులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు సరే పరామర్శ చేయకూడదా అంటే పరామర్శ అది ఎవరైనా పోవచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. అందు పరామర్శ స్పెషలిస్ట్న ఆయన ఎంతసేపున ఓదార్పుతోనే కదా రాష్ట్రం అంతా తిరిగి ఓదార్పుతోనే అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఓదార్పు పరామర్శ నాకే దాని మీద హక్కు ఉంది అని చెప్పొచ్చు, అభ్యంతరం లేదు. పాయింట్ ఏమిటంటే చనిపోయినారు 6 మంది, బాధాకరమైనటువంటి సంఘటనలో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి పోతున్నాడు. ఎట్లా పోతారండి? మామూలుగా ఎక్కడైనా ఒక సంతాపం, ఇప్పుడు ఒక మనిషి చనిపోతాడు, ఆ ఇంటికి పోతున్నప్పుడు ఎట్లా పోతాం మనం? సైలెన్స్ పాటిస్తాం. మామూలు పద్ధతి ఏమంటే గౌరవం, చనిపోయినటువంటి వాళ్ళ పట్ల గౌరవం, వాళ్ళ బాధలో వాళ్ళ ఆవేదనలో మనం భాగం పంచుకుంటున్నప్పుడు మనం సైలెంట్ గా పోయి వాళ్ళని పలకరించి ఆ కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ఏదో పెట్టుకోవచ్చు, అది పొలిటికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. అట్లా కాకుండా ఎందుకో గాని మరి ఎవరు సలహాదారులు ఉన్నారో ఆయనకు అట్లా కాకుండా ఎక్కడ పోయినా కానీ ఇటువంటి సంఘటనలు, ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర పోయిన 2-3 సంఘటనలు నేను చూశాను. మందిని మొబిలైజ్ చేసి చాలా పెద్ద ఎత్తున హడావిడి స్లోగన్స్, కేకలు, ఈలలు, ఈ రకమైనటువంటి కల్చరు ఇది మన కల్చర్ కాదండి, మన కల్చర్ కాదు. ఖచ్చితంగా చెప్తాను నేను. ఎక్కడైనా కానీ పరామర్శకు పోతున్నప్పుడు, ఓదార్పుకు పోతున్నప్పుడు, చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని పలకరించడానికి పోతున్నప్పుడు ఈ కల్చర్ అయితే ఆంధ్ర కల్చర్ కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర అంటే మళ్ళా రాయలసీమ వేరుంటుందా? కాదు. ఎక్కడైనా కానీ మన కల్చర్ అయితే మనం సంతాపాన్ని పాటిస్తాం, సైలెన్స్ గా పోతాం, నిశ్శబ్దంగా పోతాం, పోయి వాళ్ళ కుటుంబంతో మాట్లాడచ్చు. అది అయిపోయిన తర్వాత బయట పొలిటికల్ యాక్టివిటీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, మనం చెప్పేదంతా అక్కడ చెప్పుకోవచ్చు. అది కూడా ప్రధానంగా ఇన్సిడెంట్ సంబంధించి ఏదైనా ఆరోపణలు గవర్నమెంట్ మీద చేయొచ్చు, తప్పేం లేదు. ఆ రకంగా చేయాలా? ఆయన రాజకీయమైనటువంటి కార్యక్రమం పెట్టుకున్నాను అనుకోండి, విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్ పెట్టినాడు, అప్పుడు నువ్వు చేసుకోను, హడావిడి చేసుకో, జనాన్ని మొబిలైజ్ చేసుకో, ఏమని చేసుకో. కానీ ఓదార్పు పరామర్శ సందర్భాల్లో ఏ రాజకీయ నాయకుడైనా పాటించాల్సినటువంటి మినిమం నామ్స్ కూడా జగన్ గారు ఎందుకనో కానీ పాటించడం లేదు. ఇది దురదృష్టకరం. ఇక దాంట్లో స్లోగన్స్ లో ఇక సీఎం అంటారు, పులి వచ్చా మేఘ వచ్చి, ఇవన్నీ ఎందుకంటే స్లోగన్స్ కి అవకాశం ఇచ్చిన తర్వాత ఇక వచ్చినటువంటి వాళ్ళు ఏమని చెప్తారు దానికి. ఇక మనం నువ్వు ఎందుకు ఇట్లా అన్నావు, ఎందుకు అట్లా అన్నావు అని దాంట్లో ఏం మనం తేడా చూపలేము. కానీ జగన్ గారు, ఎందుకంటే ఇంత పెద్ద రాష్ట్రంలో ఎక్కడో చోట ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా పలకరించడం అది బాధ్యత కూడా. ప్రతిపక్ష నాయకుడిగా ఎవరున్నా కానీ వాళ్ళ సంతాపం తెలియజేయడం, వాళ్ళ వేదనలో వాళ్ళ బాధల్లో మనం భాగస్వామిగా వహించడం. అట్లాగే గవర్నమెంట్ ను ఏదైనా డిమాండ్ చేస్తున్నా పోయి పలకరించిన తర్వాత డిమాండ్ చేయడం, ఇదంతా కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హక్కు, నేనేం కాదని. అయితే ఈ మంది మార్బలం, జనాన్ని మొబిలైజ్ చేసుకోవడం, జగన్ గారు వస్తున్నారంటే గంటల తరబడి మొత్తం రాస్తారోకలు చేసినట్లుగా వాతావరణం సృష్టించడం, ఇంత అభిమానం నాకు ఉందని చెప్పుకోవడానికి. నీ అభిమానం కాలా? ఇప్పుడు ఆయన ఈరోజు భీమవరం పోయినాడు, జనం వచ్చినారు, సరే అభిమానం మనం కాదనం. కానీ సంతాపానికి పోయేటప్పుడు మాత్రం ఇది కల్చర్ కాదంటున్నాను. ఆయన కామ్గా పోయి ఓ 10 మందో 15 మందో నాయకులతో పోయి ఆ సంతాపం తెలిపిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ విమర్శించే అభ్యంతరం కూడా లేదు. ప్రతిపక్ష నాయకుడిగా గవర్నమెంట్ పొగడాలని కూడా చెప్పాను. గవర్నమెంట్ విమర్శించండి, 10 లక్షలు కాదు ఇంకా ఎక్కువ డిమాండ్ చేయండి, అది వేరే సంగతి. కానీ ఈ మంది మార్బలం, హంగు ఆర్భాటం, మొత్తం రోడ్లని బ్లాకేడ్ అయ్యేటట్టుగా చూడడం, ప్రజలందరూ సఫర్ కావాల్సినటువంటి పరిస్థితి తీసుకొని రావడం, మరి పోలీసు ఎందుకు అనుమతిస్తుందో నాకే తెలియదు. పోలీసులు మరి మేమేదన్నా ఒక ర్యాలీ తీస్తామంటే అబ్బే ససేమీరా ఒప్పుకోరు. మరి జగన్ గారికి ఎందుకు ఆ ప్రివిలేజ్ ఏముందో నాకైతే అర్థం కావడం లేదు.
రోడ్లన్నీ బ్లాకేట్ చేయడానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు? కానీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అట్లా పోకూడదు, ఎవరే కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పద్ధతిలో పోకూడదు అనేది సూత్రం ఇక్కడ. దాన్ని ప్రతిపక్ష నాయకుడు పాటించాలా, గవర్నమెంట్ లో ఉండే వాళ్ళు పాటించాలా. సంతాపాన్ని పోయేటప్పుడు ఏంటండి హంగు ఆర్భాటాలు షోలంతా ఏందండి? ఇది వాళ్ళ మీద గౌరవం ఉంది మనకు, లేకుంటే వాళ్ళని అవకాశంగా తీసుకొని మనం ఏదో ఉత్సవం జరిపినట్లు సంతోషం మనకు చనిపోవడం 6 మంది? నాకు అర్థం కాలే ఈ కల్చరు. కాబట్టి భవిష్యత్తులోనైనా ఆ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పోలీసులు కూడా ఖచ్చితంగా వైఖరి తీసుకోవాలండి, ఒక వైఖరి. అట్లా కాకుండా ఇప్పుడు ఈయన పోయినాడు ఇంకా రోజు 3-4 రోజులు తెలుగుదేశం వాళ్ళకి ఇదే పని, తిట్టడం. అని నువ్వు అనుమతించేందుకు ఇచ్చినావు? నీ అనుమతించడం నీ బాధ్యత కాదా? నువ్వు అనుమతించిన తర్వాత ఇక మళ్ళా 2-3 రోజులు ఇదే కార్యక్రమం ఎందుకు? కాబట్టి ప్రతిదీ రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీకి మంచిది కాదు, అధికార పార్టీకి మంచిది కాదు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. చనిపోయినటువంటి మత్స్యకారుల కుటుంబాలకు సంతాపం తెలియజేయడం చాలా కరెక్టు. ఆ మృత మత్స్యకారుల కుటుంబాలకు మరింత సహాయం చేయమని అడగడం కరెక్టు. అంతేకాకుండా అధునాతనమైనటువంటి ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉండేటప్పుడు 6 మంది వాళ్ళు ఏమైపోయినారో తెలుసుకోవడంలో ఇంత డిలే కావడం, అది ఎప్పుడో 3 రోజులకో ఏదో తెలిసిందని, అది కూడా సరైనది కాదు. ఎందుకంటే మన నావల్ గార్డ్స్ ఉన్నారు, వైర్లెస్ సెట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులోనైనా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలనో ప్రతిపక్ష నాయకుడుగా చెప్పడం మంచిది. ప్రభుత్వం కూడా ఆ రకంగా పరిశీలన చేసి రాబోయే కాలంలో ఏ వాతావరణం ఎట్లున్నా కానీ ఆ మనుషులు మిస్ కాకుండా, లేదా మధ్యలో ఉన్నారు, తుఫాన్లు ఉన్నారు, పోయి వాళ్ళని రక్షించి తీసుకుని వచ్చేస్తే చావరు. ఇటువంటి ఒక పద్ధతి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మన తీర ప్రాంతం చాలా విశాలమైంది. ఈ తీర ప్రాంతంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ఆ వాతావరణం బాగా లేదు అన్నప్పుడు ఖచ్చితంగా సముద్రాన్ని గాలిచ్చినా సరే ఎవరైనా సముద్రంలో ఉంటే వాళ్ళని పట్టుకొని వచ్చేటువంటి పద్ధతిలో మన యొక్క ప్రావీణ్యతను పెంచుకోవాలా. ఆ రకంగా మనుషుల యొక్క ప్రాణాలు కాపాడే బాధ్యత తీసుకోవాలనేది వరకు అది మేము మా పార్టీగా చెప్తున్నాం, అది న్యాయం కూడా. కానీ ఈ షో, ఈ రాజకీయం చేయడానికి, ఈ హంగు ఆర్భాటాలకు మాత్రం ఈ సందర్భం కాదు అని చెప్తున్నాం. దుర్గా శ్రీరామ్ గారు, మావిగన్ గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్ అంట. నాకు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చని అనుకుంటాను, మరి దాని మీనింగ్ అయితే చెప్పొచ్చు. మావిగన్ అంటే ఆయన అన్నదే క్యాపిటల్, మరి గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్ ఏంటి తెలియదు. అలాగే పులి వచ్చే మేక చచ్చే, సరే పులి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం, మరి మేక అంటే ఎవరు? ఆల్రెడీ వెళ్ళేదే చనిపోయిన వారిని పరామర్శించడానికి. అంటే వాళ్ళని ఏమైనా ఉద్దేశించి అవమానపరుస్తూ పెట్టావా, లేకపోతే అవకాశం దొరికింది కదా అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తున్నావా? అసలు ఆ భాష ఏంది? 2029 లోడింగ్ అంట. మరి ఏం లోడింగ్? గన్స్ లోడ్ చేస్తున్నారా? ఎలక్షన్స్ కదా జరగాల్సింది. ఇవి సార్, ఇవి ఒక అంశం. రెండోది, ది వెరీ నెక్స్ట్ డే, నిన్న కరెక్ట్గా ఇదే టైంకి మా డిబేట్లోనే అప్పుడు స్టార్ట్ అయింది. అనుకోకుండా వినకూడదు వినాల్సి వచ్చింది. ముద్రగడ పద్మనాభం గారు చనిపోవటం ఆల్మోస్ట్ ఇదే సేమ్ ఇదే టైం 7:05, 7:10. సరే, మళ్ళీ ఈరోజు వెళ్ళారు. ఇది ఇంకా ఘోరం సార్. శవం అక్కడే ఉంది, బాడీ పలకరించడానికి వారిని పరామర్శించడానికి పాడి మోసారు. అప్రిషియేటెడ్. ఎందుకంటే ఆయన మీ పార్టీలో ఎంతకాలం ఉన్నారు, ఎంతకాలం రెడ్డిగా ఉన్నారు, ఎంతకాలం కాపుగా ఉన్నారు పక్కన పెడితే ఇది ఆ సందర్భం కాదు. కాబట్టి మీరు వెళ్ళారు, పాడి మోసారు. శవం అక్కడ ఉంటే సీఎం జిందాబాద్, సీఎం జగన్ ఏంటండి? ఇదేం చోద్యం అండి బాబు? నిన్నడదే పెద్ద చోద్యం అనుకుంటే చనిపోయిన వాళ్ళని 10 రోజుల తర్వాత వెళ్ళి పరామర్శిస్తూ సీఎం ఈ రకంగా పులొచ్చే మేక చచ్చే 2 గంటలు 2-3 గంటల పాటు ప్రజల్ని ఆ ఇబ్బందులు పెడుతూ. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఒకవేళ నాయకుడి మీద అభిమానంతో అత్యుత్సాహంతో కార్యకర్తలు శృతి మించుతుంటే నాయకుడు జనరల్గా ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేస్తున్నాను, లేకపోతే నాకు ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు వారిస్తాడు. డైరెక్ట్గా అక్కడ బాధంటే అక్కడికి వస్తున్నానంటారు. కానీ ఇదేమండి ఎంకరేజ్ చేసుకుంటూ అలాగే ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఇంకా అంత్యక్రియలో పూర్తి కాల. సీఎం జగన్ స్లోగన్స్, ఒక పక్కన వాళ్ళ ఏడుపులు పెడబొబ్బలు.
ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు అంత త్వరగా చనిపోతారని ఎవరు ఊహించలేదు. ఆయన హాస్పిటలైజ్ అయ్యి ఉన్నా మరి ఆయన మానసికంగా కూడా ఏమైనా కుంగిపోయాడేమో ఈ పరిణామాల నేపథ్యంలో. ఒక పక్కన కూతురుని అలవ చేయమని చెప్పేసి అక్కడ కొంతమంది ఆపటం, ఒక ఎమోషనల్ చూస్తే బాధ అనిపించింది. మరి అటువంటి ఒక ఉద్విగ్న క్షణాల్లో ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ఏంటో మరి ఒక రాజకీయ పార్టీగా ప్రజలు ఎలా భావిస్తారనుకుంటున్నారు, ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు, సభ్య సమాజంలో ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతాయో నాకు తెలియదు సార్, నేనే చూడలేదు. మీ అబ్జర్వేషన్ ఏంటో చెప్పండి సార్. సురేష్ గారు, గన్స్ వాటికి రిజిస్ట్రేషన్ అయితే కావాలి కంపల్సరీ. అగ్రిమెంట్ అక్కర్లేదు కానీ రిజిస్ట్రేషన్ ఉండాలి. రిజిస్టర్డ్ కాకపోతే కనుక, ముందుగా తీసుకున్నది కాకపోతే కనుక తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. సో అగ్రిమెంట్ కాదు, ఖచ్చితంగా వాటికి అన్నిటికీ కూడా లైసెన్సులు కావాలి. లైసెన్స్డ్ గన్స్ అయితేనే పనిచేస్తాయి తప్ప, లైసెన్స్డ్ గన్ కాకపోతే దాన్ని తీసుకెళ్ళి లోపలేస్తారు. దాన్ని ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని కూడా లోపలేస్తారు. దీన్ని అయితే సీజ్ చేస్తారు. అందువల్ల కేవలం అగ్రిమెంట్లు మాత్రమే ఉంటే కనుక పార్టీల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కేవలం అగ్రిమెంట్లు మాత్రమే కాకుండా మిగతా కూడా చూసుకోవాలి. గన్నుకి ఏమేమి కావాలో, లైసెన్స్లు ఎలా ఉన్నాయో ఆ లైసెన్స్ల వ్యవహారం అన్ని చూసుకుంటే, అంటే ఇది మనం పెద్ద యాక్చువల్గా మనం ఏదో మాట్లాడుకుంటున్నాం కానీ పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన వ్యవహారాలు కాదు. ఏంటంటే లోకల్ గా ఉన్న వాళ్ళు ఏదో రాసేస్తారు, ఆ రాసేసిన దాన్ని పట్టుకుని వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏమి తెలియక రాసేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వాటిని స్థానిక నాయకులు ఎంకరేజ్ చేయకూడదు. స్థానిక నాయకులు ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఇలాగే నవ్వుల పాలు అవుతారు. అది ఇవాళ వైసీపీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము, వాళ్ళ వైసీపీ వాళ్ళు కొంచెం నవ్వుల పాలు అవుతున్నారు. అలా ఏ పార్టీ వాళ్ళు చేసినా అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు శవాల దగ్గరికి వెళ్ళి అక్కడ సీఎం అని మాట్లాడితే నవ్వుల పాలు అవుతారు. అయితే ఇదేమి వైసీపీ పార్టీకి మాత్రమే పరిమితం అని నేను అనుకోవట్లే. పవన్ కళ్యాణ్ గారు ఆయన వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఆయన తిడుతుంటాడు కూడా, ఓపెన్ గా తిడుతుంటాడు. మీరే మాట్లాడకుండా మీరు ఏం మాట్లాడుతున్నారు, అసలు మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని కూడా మాట్లాడతాడు. అలాంటిది అయినా కూడా ఆయన వెళ్ళినప్పుడు కూడా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినా సరే సమయం సందర్భం ఉండదు, సీఎం అని అరవడం. ఈ ఎవరు వెళ్తే వాళ్ళ ప్రతి వాళ్ళు రోజు టీవీలో కనపడిన ప్రతి వాడు వెళ్ళి ఓ మీటింగ్ పెట్టంగానే సీఎం లేదంటే మంత్రి లేదంటే ఎమ్మెల్యే, ఈ అరిస్తే ఏమవుతుంది? ప్రజల్లోకి వెళ్ళాలి, అభిమానం సంపాదించాలి, గెలవాలి, ఆటోమేటిక్ అప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి. అంతే తప్ప ఊరికే జనం 4 అరుపులు ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలక్షన్ల ముందు సీఎం అని అన్నారు, ఎలక్షన్ తర్వాత సీఎం అని అంటున్నారు. ఎలక్షన్ ముందు ఆయన సీఎం గానే ఉన్నాడు, కానీ ఈ సీఎం గా ఇప్పుడు లేడు. మళ్ళీ భవిష్యత్తులో ఉంటాడో తెలియదు, మనకు తెలియదు అది. కానీ అరుపులు కేకల వల్ల ఎవరు సీఎంలు కారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరీ అన్యాయం ఏంటంటే పులి వచ్చే గొర్రె తెచ్చే ఇలాంటి మాటలన్నీ కొంచెం అసహ్యంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన వెళ్ళింది అక్కడ ఎవరో కొంతమంది చనిపోయారు, యాక్చువల్ గా చనిపోయారు. ఏదో గొర్రె చచ్చింది అని మనం ఎవరో రాశారని కాదు, కానీ నిజంగా చనిపోయిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ పెడితే మాత్రం అది ఆ పార్టీలకే కాదు, అసలు చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. మానవత్వం ఉందా లేదా, ఇలా పెట్టే వాళ్ళకి అసలు మానవత్వం ఉందా లేదా అన్న డౌట్లు వస్తాయి. ఆయన ఏదో పులి అని చెప్పుకోవడం కోసం అని చెప్పి మిగతా వాళ్ళందరినీ గొర్రెలు వాళ్ళు ఏదో చచ్చిపోతారు, ఈయన రాగానే చచ్చిపోతారు అని. ఇంతకుముందు అలాగే సింహం సింగిల్ గా వస్తుందన్నారు. సింహం సింగిల్ గా వచ్చింది, ఏమైంది? సింగిల్ గా వస్తే ఏమైంది? 11 సీట్లకు పరిమితం అయింది. అందువల్ల ఏమవుతుందంటే ఇలాంటి అత్యుత్సాహంతో పెట్టే ఈ క్యాప్షన్స్ ఇలాంటివన్నీ కూడా కొన్నిసార్లు ఆ నాయకుల్ని ఆ పార్టీని నవ్వుల పాలు చేస్తాయి. ఇది అన్ని పార్టీలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయాన్ని ప్రతి పార్టీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆ క్యాప్షన్స్, నాయకుల కోసం పెట్టే క్యాప్షన్స్, వాటన్నిటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నాయకుడే నవ్వుల పాలైపోతే ఆటోమేటిక్ గా అధినాయకుడే నవ్వుల పాలైపోతే పార్టీ నవ్వుల పాలైపోతుంది. ఇది వైసీపీకి మాత్రమే పరిమితం కాదు, అన్ని పార్టీలకి చెప్తున్నారు. అన్ని పార్టీలకి ఇలాంటి క్యాప్షన్లు, ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసేటప్పుడు అసలు వాళ్ళు పాపం అంత కష్టపడిన తర్వాత, పెద్ద పెద్ద నాయకులందరూ కష్టపడిన తర్వాత మీరు ఏదో చిల్లర క్యాప్షన్లు పెట్టి జనాలందరిలో వాళ్ళందరినీ నవ్వులు పాలు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఇది అత్యుత్సాహంతో కార్యకర్తలు చేసే పని. కాబట్టి ఏంటంటే, అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ రోజు నాకు నచ్చింది ఏంటంటే, ఆయన ఆ పాడె మోసారు. ముద్రగడ పద్మనాభం గారి పాడె మోయడం అనేది నాకైతే నచ్చింది.
ఎందుకంటే పాపం ఆయన ఈ పార్టీ కోసం ఎన్నాళ్ళు మీరు అన్నట్టు ఎన్నాళ్ళు పనిచేశాడు అనేది కాకపోయినా కూడా ఉన్నన్నాళ్ళు చాలా సిన్సియర్ గా పనిచేసి తర్వాత ఆయన ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్ కోసం ఏకంగా ఆయన కులాన్నే మార్చుకుని రెడ్డి అని పెట్టుకుని అంత చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనివ్వండి, పార్టీ వైసీపీ పార్టీ కోసం ఇవ్వండి. సో అలాంటి నాయకుడు ఈ రోజు చనిపోయినప్పుడు ఆయన పాడెం మోయడం అనేది చాలా కరెక్ట్ విషయం. ఆ విషయంలో నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని నేను కూడా ఖచ్చితంగా మెచ్చుకుంటాను. అట్ ది సేమ్ టైం ఈ భీమవరం వెళ్ళినప్పుడల్లా, భీమవరం వెళ్ళినా ఇంకో చోటికి వెళ్ళినా కూడా గఫూర్ గారు చెప్పినట్టు చాలా ఇబ్బంది అయిపోతుంది, మొత్తం ప్రజలందరికీ ఇబ్బంది అయిపోతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏకంగా వేలల్లో జనం పోగుపడిపోయేసరికి ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి విషయంలో విశాఖపట్నంలో చాలా ఆపేశారు, ఆయన ఎక్కడ వెళ్ళడం లేదు. మీరు ర్యాలీ చేయడానికి వీల్లేదన్నారు, తీసుకెళ్లి హోటల్లో పెట్టేసి బంధించేశారు ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని. అలాగా మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి. చాలా మందికి ఇబ్బంది అయిపోతుంది ఇలాగా ప్రతిసారి ఏదో ఒకసారి రెండు సార్లు అంటే పోనీ ఏదైనా చాలా సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు చాలా ప్రజలతోటి వచ్చారు, మంచి ర్యాలీ తీశారు అని మెచ్చుకోవచ్చు. కానీ వెళ్ళిన ప్రతిసారి చావు లేదు, పుట్టక లేదు, ఎక్కడికి వెళ్ళినా మంచి లేదు, చెడు లేదు, గుడికి వెళ్ళినా అదే తంతు, శవం దగ్గరికి వెళ్ళినా అదే తంతు అంటే కనుక రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో పోలీస్ శాఖ చాలా సీరియస్ గా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎవరు మాట్లాడినా కూడా హౌస్ అరెస్ట్ అంటారు మిగతా వాళ్ళు. అప్పుడు గఫూర్ గారు చెప్పింది చాలా కరెక్ట్. మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే సెక్షన్ 30 అమల్లో ఉందంటారు. మరి ఇప్పుడు సెక్షన్ 30 ఎడిపోయింది. సెక్షన్ 30 ఎడిపోయినట్టు మిగతా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఎడిపోయినట్టు అంటే రాజ్యాంగం కానీ చట్టాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అధికారంలో ఉన్న, లేదంటే ఆయన ప్రతిపక్షంలో కూడా ఉన్న, ఆయన సపరేట్ గా ఉన్న ఏర్పాటు చేసిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే అనేది ఇది మాత్రం హెల్త్ యాక్సెప్టబుల్ కాదు. వాళ్ళకి బాగుంటుంది అంటే రాజకీయ పార్టీగా వైసీపీ పార్టీకి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. కానీ సమాజం చాలా ఇబ్బంది పడిపోతుంది దీనివల్ల. కాబట్టి దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని మీద మీరు ఎంతమందికి పర్మిషన్ ఇస్తారు, ఆ పర్మిషన్ పోలీసులు ఎంతమంది పర్మిషన్ ఇస్తారో అంతమందికి, లేదు అంతకు మించి వెళ్తాను అంటే కనుక చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకోకపోతే ఆయన వెళ్తున్నాడు. ప్రతిసారి మేము చర్యలు తీసుకుంటా ఉంటారు, ఎక్కడ చర్యలు తీసుకోరు. ఆయనకి అలవాటు అయిపోయింది, మీ గవర్నమెంట్కి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మధ్యలో బాధపడేది ప్రజలు. కాబట్టి ఏంటంటే ఇది మాత్రం యాక్సెప్టబుల్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఈయన నిన్న అక్కడ విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం వచ్చి ఆ సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి యాక్సిడెంట్ చేస్తే దాన్ని ఏదో సపోర్ట్ చేసే భాగంగా ఏముంది చిన్నపిల్లాడు యాక్సిడెంట్ చేశాడు, సరే అది ఓకే, అది మాట్లాడుతున్నాడు. కానీ సీదిరి అప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేసినందుకు సరే తప్పించే ప్రయత్నం చేశాడంటే ఓకే, అంతవరకు తండ్రిగా పోనీ ఏదో చేశాడు అనుకోవచ్చు. కానీ ఇంకొక కుర్రాన్ని అక్కడ బలిపశువులు చేసే కార్యక్రమం చేశారు అక్కడ, దాన్ని ఏం మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సీదిరి అప్పలరాజుని వాళ్ళ అబ్బాయిని వెనకేసుకొచ్చే కార్యక్రమం చేశారు తప్ప ఇంకొక బ్రాహ్మణ కుర్రాన్ని అనవసరంగా ఇరికిచ్చారు. అందులో మీరు బెదిరించే ఇరికిచ్చారా, లేదా డబ్బులు ఇచ్చి ఇరికిచ్చారా, ప్రలోభ పెట్టి ఇరికిచ్చారా, లేదంటే బ్లాక్ మెయిల్ చేసి ఇరికిచ్చారా? ఎవరైనా అలా వచ్చి ఒప్పుకుంటారా? నీ బదులు నేను వెళ్తాను జైల్లోకి ఎవరైనా ఒప్పుకుంటారండి? మీరు ఏమైనా వెళ్తారా సురేష్ గారు అట్లా ఎవరి కోసం అన్నా? అట్లా ఎలా చేశారు, ఎందుకు చేశారు? ఆ బ్రాహ్మణ కుర్రాడి జీవితం నాశనం అయిపోయింది అక్కడ. ఇప్పుడు అతను జైలుకి వెళ్ళిపోయాడు, ఇతనితో పాటు జైలుకి వెళ్ళాడు, తర్వాత ఎప్పుడో బయటకు వస్తాడు. కనీసం 14 రోజులు ఉండాలి, లేదంటే బెయిల్ వచ్చేదాకా ఉండాలి. ఆ తర్వాత కోర్టు చుట్టూ తిరగాలి ఆ కుర్రాడు. ఎలా అతన్ని ఒప్పించారు? దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. మీరు ఆ కుటుంబానికి ఎందుకు అన్యాయం చేశారు? మీ మంత్రి గారికి న్యాయం చేయడానికి ప్రయత్నించడం వరకు ఓకే. పోనీ అక్కడ చనిపోయిన కుటుంబాన్ని మీరు పరామర్శించడానికి వెళ్ళారా? వెళ్ళలేదా? మరి మత్స్యకారులను పరామర్శించడానికి వెళ్ళారు, బాగుంది, వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. నేను కూడా చాలా మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా, ఓకే. కానీ మీ మంత్రి గారి అబ్బాయి ఎవరినో గుద్దేసి చనిపోతే ఆ చనిపోయిన ఫ్యామిలీని పలకరించడానికి మీరు వెళ్ళలేదేమి? ఎందుకని పలకరించలేదు? అక్కడైతే మీ మీద విమర్శలు వస్తాయనా? ఇక్కడైతే ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు కాబట్టి ఇక్కడికి వెళ్ళారు. అక్కడైతే మీ మీద విమర్శలు వస్తాయని అక్కడికి వెళ్ళలేదా? పోనీ వెళ్ళకపోయారు. ఇంకొక కుటుంబాన్ని బలి చేయడం ఏంటి? ఆల్రెడీ ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబం బలైపోయింది. అది కాకుండా ఇంకో కుటుంబాన్ని అనవసరంగా ఏ పాపం తెలియని కుటుంబాన్ని బలి చేస్తారు మీరు అక్కడ. ఎందుకు చేశారు ఈ పని? ఈ విషయం మీద ఖచ్చితంగా సీదిరి అప్పలరాజు గారు సంజయ్కి చెప్పాలి. నిన్న ఆయన వెనకేసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్కి చెప్పాలి.
అందువల్ల ఏంటంటే సరైన రాజకీయాలు జరగట్లేదు రాష్ట్రంలో. ఇలా యాక్సిడెంట్ చేసే వాళ్ళని, రేపులు చేసే వాళ్ళని, లేదంటే రౌడీ షీటర్లని, లేదంటే రావణాసురుడిని మేమే గెలిపిస్తామని చెప్పి మాట్లాడే వాళ్ళందరినీ, ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి ఆ పార్టీ ఎలాగా ముందుకెళ్తుంది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అందరినీ వెనకేసుకొచ్చి ఎలాగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రాంబాబు ఏమో రావణాసురుడిని గెలిపిస్తాం, ఇది మా బాధ్యత అంటాడు. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు రాష్ట్ర ప్రజలకి? మీరు వస్తే ఇలాంటి పనులే చేస్తామని మీరు మెసేజ్ ఇస్తున్నారా? కాబట్టి ఒక్కసారి సీరియస్ గా అంటే నేను వైసీపీ పార్టీ తరపునే మాట్లాడుతున్నా. వైసీపీ పార్టీ ఖచ్చితంగా ఈ విషయం మీద రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చేస్తున్న రాజకీయం ఏంటి? ఇది మనకి ఉపయోగపడే రాజకీయమా, మనని దెబ్బతీసే రాజకీయమా అనేది ఒకసారి రివ్యూ చేసుకోవాలని నేను కోరుతున్నాను. రైట్ శ్రీరామ్ గారు, చివరిలో మీరు ఒక మాట అన్నారు, అంటే మేము వస్తే ఇలాగే ఉండబోతుంది, ఇటువంటి ఎలిమెంట్స్ని మేము సపోర్ట్ చేస్తాము అనేది ఉన్నది చూసారా. నాకు అప్పుడే అనిపించింది మీరు ఆ మాట మాట్లాడుతున్నప్పుడే. చిన్నపరెడ్డి గారు మాట్లాడతారు, చిన్నపరెడ్డి గారు వీటన్నిటితో యాడ్ చేస్తూ ఇదే సీదిరి అప్పలరాజు గారి కుమారుడు గనక మీ గవర్నమెంట్ ఉండగా గనక ఇదే యాక్సిడెంట్ జరిగితే అసలు బయటకు వచ్చేదా? అంటే ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నారు కదా, ఏదో చిన్న కుర్రోడు సీదిరి అప్పలరాజు గారు పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు ఏదో బైక్ నడుపుతూ ఉంటే పొరపాటున కర్మగాలి అవతల వ్యక్తి చనిపోతే దానికే కేసు పెట్టేస్తారా? దానికే హోమిసైడ్ కేసు పెడతారా? అంటే మర్డర్ కేసు అని చెప్పేసి. నిజంగా మర్డర్ కేసు పెడితే అది తప్పే ఖచ్చితంగా, కానీ ఇది అబ్స్కాండింగ్ కదా. నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా, నేను కూడా లా చదివాను, యాక్సిడెంట్ కేసులు అంత సీరియస్ ఏం కాదు, ఎందుకంటే కావాలని ఎవరు చంపరు కాబట్టి శ్రీరామ్ గారు సార్ పాపం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం 18 ఏళ్ల కుర్రాడని మాట్లాడుతూ ఇంకో అదే వయసు ఉన్న కుర్రాడిని బలిపశం చేసే కార్యక్రమం చేశారు. ఇది ఎలా యాక్సెప్టబుల్? మేబీ ఆయనకి మొత్తం ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇచ్చిండ్రు. అసలు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళు కూడా ఆఫ్ ఇస్తున్నట్టున్నారు. అసలు ఆ అంశాన్ని టచ్ చేయాల్సిన అవసరం ఏముంది? వెళ్ళింది మత్స్యకారుల కుటుంబాలు చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి. ఇక్కడ చూడండి, మళ్ళీ ట్యాగ్ లైన్ పెట్టారు, సీదిరి అప్పలరాజు గారు మత్స్యకార కుటుంబానికి సంబంధించిన ఆ సామాజిక వర్గం కాబట్టి, మత్స్యకార శాఖను గతంలో చేశారు కాబట్టి, డాక్టర్ అయ్యుండి అన్నీ ఆయన చెప్తున్నారు. కరెక్టే, అవన్నీ మాకు గుర్తున్నాయి. డాక్టరు బాగా చదువుకున్నవాడు. మరి ఒక డాక్టర్ అన్న మామూలుగానే ఒక యాక్సిడెంట్ చేస్తే మినిమంగా అవతలవాడు సాధ్యమైనంత వరకు హాస్పిటల్లో జాయిన్ చేయటమో వాడిని మెడికల్ అటెండెన్స్ కోసం ట్రై చేస్తారు. అలా ఆడిని వదిలేసి నీ సొంత కొడుకు కోసం వెంటనే నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్గా నువ్వు చేసే పని ఇదే. నీ కొడుకుతో పాటు అక్కడ బతుకున్నాడు సచ్చాడు అతన్ని కూడా అటెండ్ చేయాలి కదా. అది చేయకపోగా దీన్ని ఏమంటారంటే అబ్స్కాండింగ్ అంటారు. అలా కాకుండా నువ్వు నీ పిల్లోడికి ట్రీట్మెంట్ చేయించి వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే అది అడ్మిటెన్స్ కింద వస్తుంది. అడ్మిటెన్స్ యాక్సిడెంట్ కింద వచ్చేసి సగానికి సగం తగ్గిపోతుంది. అసలు శిక్ష కూడా పడవు, బెయిల్ ఇచ్చేస్తారు వెంటనే, దాదాపుగా విత్ ఇన్ నో టైం. మరి పోలీసుల పాత్ర కూడా ఉన్నట్టుంది ఇక్కడ దీంట్లో. ఆయన లోకల్గా లీడర్ కాబట్టి, గతంలో మంత్రిగా కూడా పనిచేశాడు కాబట్టి పోలీసులు కూడా ఇదైనట్టున్నారు, హీడైనట్టున్నారు. సో ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం. అయితే దాన్ని అనవసరంగా నిన్న భుజాన్ని వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇన్ఫర్మేషన్ తెలుసో సగం తెలియక మాట్లాడుతున్నారు. మళ్ళీ అడుగుతున్నాను సార్, ఈ గవర్నమెంట్ ఉంటే అసలు కేసుగా అసలు సీదిరి అప్పలరాజు గారు కొడుకు బయటకు వచ్చేవాడా, సీన్లోకి వచ్చేవాడా, లేకపోతే ఆ మరో కుర్రోడు ఎవరు ఉన్నారు కదా అలాగే బలిపశం చేసేసేవాళ్ళు అన్నట్టుగా ఉన్నాయి నిన్న ఆయన మాటలు మాట్లాడుతుంటే. కాదంటారా సార్? ప్యానల్ సభ్యులకు అలాగే వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. సార్, మొదటగా మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు మరణం మా పార్టీకి తీరని లోటు. మా పార్టీకే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆయనకి చాలా సుపరిచితులుగా, మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తిగా ఆయన అందరికీ సుపరిచితం. అయితే ఆయనకి ఆరోగ్యం బాగలేక ఆయన మరణం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టింది. అలాగే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఆయనకి ఘననివ్వాలి ఈ సందర్భంగా తెలియపరుస్తాము. అలాగే ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడటం జరిగింది. ఆ అంశాలన్నిటికీ కూడా ఒక్కోటి చెప్పుకుంటా రావాల్సినట్లు. పెద్ద ఆయన గఫూర్ గారు మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా ఇంతమంది జనాన్ని వేసుకొని పోతున్నారో ఏంటో ఏందోనని చెప్తా ఉన్నారు. గఫూర్ గారు కూడా ఒక మాజీ ఎమ్మెల్యే అనుకుంటా, అంతే కదా సార్? సార్ హలో, అవును మాజీ ఎమ్మెల్యేను. అవును సార్, నేను అందుకని ఇంట్రొడక్షన్ లో కూడా ఎప్పుడు చెప్తాను నేను. ఈ రోజు కూడా చెప్పా. ఓకే సార్, ఎమ్మెల్యేగా మీరు వెళ్ళినప్పుడు మీ అభిమానులు కావచ్చు, అది ఎలాంటి సందర్భం అన్నా కానీ మన కారు దగ్గరకు వచ్చి మన కారు దగ్గర నుంచి తీసుకెళ్లి ఆ నాయకుడిని ఆ సందర్భాన్ని పూర్తి చేసుకొని వచ్చేటటువంటి పరిస్థితి అన్నీ మీకు తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు ఈరోజు ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళారు. 6 మత్స్యకారుల కుటుంబాలని పరామర్శించడానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ రమ్మనమని మమ్మల్ని ఏమి పిలిచినది లేదు. కానీ ప్రజలు ఆయన మీద అభిమానంతో తండోపతండాలుగా వచ్చేటటువంటి పరిస్థితి. ఇదివరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్నోసార్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 15 మందే రావాలి, 10 మందే రావాలి, 3 రావాలి, 4 రావాలని రోడ్లకు గండ్లు కొట్టి కూడా ఆపినటువంటి పరిస్థితిని చూసాం. సరే, ప్రజానాయకులకి ఇవన్నీ కూడా ఇలా జనం వస్తూ ఉంటారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి వచ్చినటువంటి వారికి కనీసం అభివాదం చేయకుండా పోయేది మరి ఎలాంటి సంస్కారం అయితే నాకు తెలియదు. మరి గఫూర్ గారు పెద్ద ఆయన మరి ఇవాళ ఏందో చాలా విచిత్రంగా మాట్లాడారు. చాలా విచిత్రం అన్నమాట. అంతా ఇలాంటిది గఫూర్ గారి చర్చలు నేను ఎన్నో చూశాను, కానీ చాలా వివరణాత్మకంగా ఉంటాయి. మరి ఏంటో ఇవాళ చాలా విచిత్రంగా మాట్లాడారు. సరే, ఏది ఏమైనా పెద్ద ఆయనకు సంబంధించి మనం ఎక్కువగా మాట్లాడటం కూడా మంచిది కాదు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేగా ఆయన ఏ పార్టీకి పెద్దగా కొమ్ముగా మాట్లాడేటటువంటి కాదు. ఆయన మీకు చెప్తారు, కానీ మీరు అలా ఆయనతో విచిత్రం అనేది మాకు విచిత్రంగా అనిపిస్తుంది సార్. ఇది మొదటిసారి కాదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గత 2 సంవత్సరాల నుంచి ఇదే కదా సార్ తంతు. ఇది జైళ్ళ దగ్గర పరామర్శకి వెళ్ళినా అదే తంతు, ఎవడో రౌడీ షీటర్ని పరామర్శించడానికి వెళ్తే ఇంకొక తలకాయ లేచిపోయింది అక్కడ తొక్కించుకుంటూ. యాక్చువల్గా ఇద్దరు చచ్చిపోయారు, ఒకళ్ళే ఫేమస్ అయ్యారు ఇప్పుడు. ఇవి అలాగే రైతులు పరామర్శించడానికి వెళ్తే పత్తి బేళ్ళు ఎగిరిపోతాయి, లేకపోతే మిర్చి బస్తాలు ఎగిరిపోతూ ఉంటాయి. నేనేమంటున్నానంటే జరుగుతాయి, చిన్న చితకా జరుగుతుంటాయి, కానీ టైమ్ అండ్ అగైన్ ఈ రకంగా వెళుతూ ప్రజలు కదా అసౌకర్యం పడుతుంది. శ్రీరామ్ గారు చెప్పింది, కానీ కళ్ళారా చూస్తున్నాం కదా. మీ విజయవాడలోనే చూసాం, ఏదైనా పెట్టుకున్నారనుకోండి ఇక ఆ రోజు అవుట్, ఇక మన కార్యక్రమాలు అన్నీ పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఎవడు పెట్టినా కానీ. నేను ఎవడనే అంటాను, నేను ఎందుకో చెప్పనా, ఈ విఐపి కల్చర్ ఈ దేశంలో ఈ దరిద్రం ఏంటో. మరి కొన్న ఒక 15 సంవత్సరాల క్రితం టైమ్స్ నౌ అని చెప్పేసి నేషనల్ మీడియా దీని మీద బాగా కంటిన్యూస్గా డే టు డే డిబేట్స్ నడిపింది. అయినా కూడా మార్చలేకపోయింది. నేను ఆశపడ్డాను, అమ్మ కాస్త బయట దేశాలు చూసి వచ్చిన తర్వాత అమ్మ కనీసం ఈ దేశంలో ఇప్పటికైనా కానీ ఏమైనా మార్పు వస్తుందేమో అని. ఈ బొగ్గకారుల కల్చరు, వివిఐపి కల్చరు, ప్రతి ఆఖరికి మండలాల్లో పనిచేసేటువంటి చిన్న చోటా మోటా నాయకుడికి కూడా బొగ్గకారు కల్చర్ ఏంటండి నాకు అర్థం కాదు. నేను అనేది కామన్ మ్యాన్ అసలు మీకు పట్టరా ఈ పార్టీలకి ఎవరికి? మీరన్నా స్టార్ట్ చేయొచ్చు కదంటే మీరు ఇంకా వర్స్ట్ చేస్తున్నారు. అది కదా పంచాయతీ. సురేష్ గారు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చేటప్పుడు హైవేనే జామ్ చేసి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితిని మనం అందరం చూసాం. అంటే ఇక్కడ హైవే అనేది నేషనల్ హైవే అనేదాన్ని కూడా వీళ్ళు జామ్ చేసి అవన్నీ మీకు కనపడట్లా, సురేష్ గారికి కనపడట్లేదు. లేకపోతే గఫూర్ గారు నేను ఎందుకు విచిత్రం అన్నానంటే, గఫూర్ గారు మాట్లాడినప్పుడు అన్ని పార్టీలని, ఇప్పుడు ఎల్ఎస్ గారు మాట్లాడారు, అన్ని పార్టీలు సాంప్రదాయాలు ఇలా ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడారు. కానీ పెద్ద ఆయన ఇలా అలా మాట్లాడలే, అందుకని విచిత్రం అన్నాను, కానీ వేరే ఉద్దేశం లేదు. ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు అభిమానంతో పోటెత్తేటటువంటి పరిస్థితి. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇలా వచ్చిన తర్వాత ఇదివరకు ఇట్లాగా ఎవరు పడితే వాడు డిజైన్ చేసి ఆ డిజైనర్ దగ్గరకు పోయి కూర్చునే పని కూడా లేదు. వచ్చాక ఎవరికి సంబంధించి వాళ్ళు డిజైన్ చేసుకొని ఒకడు రప్ప అంటాడు, ఒకడు మేక అంటాడు, ఒక పులి అంటాడు, ఒకడు సింహం అంటాడు. ఎవడు ఆపుతాడు సార్? ఇంతమంది లక్షల మంది జనం వచ్చేదంటూ ఎవరు ఆపగలరు అంటున్నా. అది లోకల్ నాయకులు ఆపాలి, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారే వద్దనాలి. ఏం సార్ ఇది? అసలు చెప్పే పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని నెట్టి కింద పడేసే పరిస్థితులు, ఆయన గుంజే పరిస్థితులు.
కనీసం కనపడ్డ వాళ్ళకి అభివాదం కూడా చేయకూడదు. ఏదో మరణించిన వారిని పరామర్శించడానికి పోతున్నారు కదా అని దారిలో చిన్నపరెడ్డి కనపడితే ఏం చిన్నపరెడ్డి అని మాట్లాడరా, లేకపోతే కనపడితే దండం పెట్టరా, లేకపోతే గఫూర్ గారు కనపడితే ఏం పెద్ద ఆయన మాజీ ఎమ్మెల్యే కదా బాగున్నారా అని ఎయిర్పోర్ట్ లో కనపడితే మాట్లాడరా. ఇవన్నీ సహజంగా జరిగాయి కదా. కానీ ఆ కార్యక్రమానికి పోతున్నాం కాబట్టి మాట్లాడకుండా పోవాలా. గఫూర్ గారు ఎమ్మటే గఫూర్ గారు అంటారు, అరే పెద్ద ఆయన నేను ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని కనపడితే జగన్మోహన్ రెడ్డి గారు బిగ తీసుకొని పోయాడా అని చెప్పేసి మళ్ళీ మీటింగ్లకు వచ్చి మళ్ళీ ఆడ చెబుతారు. అంటే ఇలాంటి చర్చలు ఇలా జరుగుతా ఉన్నాయి ఇలాంటి సందర్భంలోనే. అందుకని విచిత్రం అనాల్సి వచ్చింది. సరే ఏది ఏమైనా అంటే సార్ పెద్ద ఆయన గఫూర్ గారు అంటే చాలా గౌరవం. కానీ ఈ రోజు ఎందుకనో పెద్ద ఆయన మాట్లాడారు కాబట్టి పెద్ద ఆయన్ని సున్నితంగానే విషయం ఏంటంటే గఫూర్ గారే కాదు, ఎంపీ కాదు, కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీలో ఆల్ ఇండియా సెక్రటరీ వచ్చినా కానీ ఈ కల్చర్ ఉండదు. ఓ ఎగబడిపోయి మీద పడిపోయే కల్చర్లు ఉండవు సార్. మీకు కొంత తెలుసు అనుకుంటా. నేను ఆ పార్టీ ఫ్యామిలీలో పుట్టి పెరిగినోడిని. మీరు ఎందాక మాట అన్నారు, బ్యూటిఫుల్, కరెక్టే. ఈ రోజుల్లో ఎవడంటున్నాడని నేను చెప్పేసి ఏఐతోనే ఇళ్లలో తయారు చేస్తున్నారు, అప్పటికప్పుడు చేస్తున్నారు. నేను ఆఖరికి ఇంకా వెళ్ళలేదు, పరామర్శించకుండానే బాధితులను పరామర్శించినట్టుగా ఏ పిక్చర్స్ రెడీ చేసేసి దారిలో ఉండగానే అక్కడ పోస్టర్లు పెట్టారంట. రైట్ కాదంటలే, మీ చేతుల్లో లేదు. అక్కడే ఒక నిమిషం సార్, అక్కడే నవ్ ఐఎమ్ సీరియస్ అక్కడే పార్టీ డిసిప్లిన్ అనేది బయటకు వస్తుంది. అక్కడే పార్టీ యొక్క విధి విధానాలు, అక్కడే పార్టీ నాయకత్వం యొక్క పటిమ, అన్నిటికీ మించి ఆ క్యాడర్కి ఆ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి అవగాహన, డిసిప్లిన్. ఇది ఏ పార్టీకైనా తీసుకోండి, అక్కడ డిసిప్లిన్. మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా కమ్యూనిస్ట్ పార్టీలో ఈ రకమైనటువంటి కల్చరు, కమ్యూనిస్ట్ పార్టీలో ఈ రకమైనటువంటి పోస్టర్లు పెట్టడాలు? అదే సార్ డిసిప్లిన్ అంటే. అంతే తప్ప మా కార్యకర్తలు ఒక్క నిమిషం సార్, మీరే కాదు టీడీపీ అయినా కానీ జనసేన అయినా కానీ ఈ రకమైన కల్చర్ మళ్ళీ ఎక్కువ కనపడేది జనసేనలోనే. నిన్న కూడా నేను అడ్మిట్ చేశాను, ఈరోజు కూడా చెప్తున్నాను ఆన్ రికార్డ్, ఓకేనా? కానీ నాయకుడు అనేవాళ్ళు కొంత ఓదార్చడానికి దాన్ని ఆపడానికైనా ట్రై చేయాలి. అట్లీస్ట్ ఇవాళ కాబట్టి రేపన్నా వింటారు. ఇంకొకటి, ఎప్పుడైతే మా కార్యకర్తలు మా మాట వినరండి, మా కార్యకర్తలు మమ్మల్ని తోసేస్తారండి, మా కార్యకర్తలు వాళ్ళ మనసుకు ఉన్నది పెట్టేస్తారండి, మేము వాళ్ళని కంట్రోల్ చేయలేము అంటే దట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ ది లీడర్షిప్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్టీ. అండ్ దట్ మీరు దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మళ్ళీ కింద నుంచి స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో. నాకున్న అవగాహన మీద చెప్తున్నాను. నేనేమి డైరెక్ట్ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయలేదు, కానీ బయట నుంచి అబ్జర్వ్ చేస్తూ నాకున్నటువంటి అవగాహన. ఎస్ సార్, నో సార్? గఫూర్ గారు, వన్ వర్డ్. సురేష్ గారు, నేను చెప్పింది బహుశా సోదరుడు విన్నట్లేదు. చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా తీశాను నేను. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ రిస్ట్రిక్షన్స్ ఉండాలా అన్నాను నేను. అది గమనించకుండా ఆయన మాట్లాడుతున్నాడు. నంబర్ 1. నంబర్ 2, అయ్యా స్వామి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే లక్షల జనాలు ఎట్లా వస్తారో నాకు తెలుసు. నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను. ఆయన వస్తున్నాడు అంటే మీరు ఎంత కష్టపడి జనాన్ని మొబిలైజ్ చేయాల్సి వస్తుందో, కోటా సిస్టమ్ నాకు తెలుసు. ఇవన్నీ ఆ చర్చ అనవసరమైంది. మూడవది ఏమంటే, అక్కడ మీరు సంతాపం వ్యక్తం చేయడానికి పోతున్నప్పుడు డిగ్నిటీ, ఆ చనిపోయినటువంటి ఆ మృతుల పట్ల మీకు గౌరవం ఉంటే ఈ షో చేయరు. అక్కడ మీరు పలకరించి వచ్చిన తర్వాత ఎక్కడో చోట జనాన్ని పిలుచుకొని మీరు అక్కడ మాట్లాడి ఉపన్యాసం చెప్పుకోవచ్చు, ప్రెస్ కాన్ఫరెన్స్ చేయొచ్చు తప్ప దారి పొడుగుతా ఈ రకంగా మొత్తం విశాఖపట్నాన్ని ర్యాన్సప్ చేయడం మాత్రం కరెక్ట్ కాదనేది నేను చెప్పదలుచుకున్నా. మరి ఇది చిత్రంగా ఉందా అది మీకైతే అర్థమవుతుంది. కానీ నేను ఖచ్చితంగా ఇప్పుడు, ఎందుకంటే ఆ పైన స్క్రోలింగ్ చూపిస్తున్నారు, ఖచ్చితంగా విచిత్రంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన అనేది నేను చెప్తున్నా. రైట్. శేఖర్ రెడ్డి గారు, చిన్నపరెడ్డి గారు ఏదో మా కంక్లూడ్ విచిత్రంగా ఇంతకన్నా చెప్పగలిగేది ఏముండదు. ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ ఎవరి చేతిలో ఏముండదు. పోలీసు అధికారులు ఎందుకని నిలువరించలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గానే వస్తున్నారు అనుకోండి, ఒక ఎమ్మెల్యేగానే వస్తున్నాడు అనుకోండి, లేకపోతే ఓడిపోయినటువంటి 11 సీట్ల ఎమ్మెల్యేగానే వస్తున్నాడు అనుకోండి, 11 సీట్లకు సంబంధించిన అధ్యక్షుడుగానే వస్తున్నాడు అనుకోండి, ఇద్దరు పోలీసులు పెట్టేది ఇద్దరినా? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో ఎవడన్నా ఒక్క మాట అనగానే హైదరాబాద్ పంపించి రెక్కి ఏపించి
నెలల తరబడి ఆడ కూర్చోబెట్టి అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మాత్రం ఎవరు ఒక్క పోలీసు కనపడరు. అంటే పోలీసులు ప్రభుత్వ వైఫల్యం సార్. రాజకీయ నాయకుడు అనేవాడు బయటకు వచ్చిన తర్వాత ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది సార్? ప్రభుత్వం అందే. ప్రభుత్వం కావాలని అక్కడ ఉన్నటువంటి వైజాగ్ వాసుల్ని ఇబ్బంది పెట్టాలని కక్షపూరితంగా ఏమన్నా ఉందేమో. ఆ కక్షను తీర్చుకోవడానికి ప్రభుత్వం ఈ రకంగా గాలికి వదిలేసి కూర్చుందేమో. మనం ఏం చేయగలగం సార్ దానికి? అలాగే మత్స్యకారుల కుటుంబానికి సంబంధించి సార్ కీలకమైన విషయం మనం మాట్లాడాలి. మత్స్యకారుల కుటుంబాలు 7 10 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు బోల్తా పడి ఆ పడవంతా కూడా బోల్తా పడి చనిపోయేటటువంటి పరిస్థితి ఉంటే నేనే ఆపట్లేదు సార్. కరెక్ట్ చేసుకోండి. మీ నాయకుడు అలాగే మాట్లాడారు, మళ్ళీ మీరు కూడా ఆయన మాట్లాడి 2 రోజులు అయింది. ఈ లోపల మీరు కరెక్ట్ చేసుకోవాలి. 10 కిలోమీటర్లు కాదు, 10 నాటికల్ మైల్స్. 10 నాటికల్ మైల్స్ అంటే వేరు, లెక్క వేరు. అన్ని వింటాం సార్ సురేష్ గారు, అన్ని వింటాం సార్. 10 కిలోమీటర్లు, 10 నాటికల్ మైళ్ళు, 10 మైళ్ళు అన్ని వింటాం. వినకుండా ఏమి ఉండం సార్. అన్ని మీరే విన్నట్టు మేమేమి విననట్టు మాకు తెలిసినటువంటిది మాకు ఉన్నటువంటి సమాచారాన్ని మేము చెప్తాం, కానీ స్క్రీన్ మీద వచ్చినటువంటి సమాచారాన్ని మేము చెప్పాం. అలాగే 10 మైళ్ళ దూరం లేకపోతే మీరన్నట్టుగానే 20 నాటికల్ మైళ్ళ దూరం అని అంటే అదేమి ఆ 200 కిలోమీటర్ల దూరం ఉండదు సార్. వైజాగ్ సిటీలో నేవీ అంతా కూడా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు 3:30 నుంచి 4:30 దాకా ఫోన్లు కలవట్లేదని చెప్పేసి అన్ని చోట్లకు సమాచారం ఇస్తే పట్టించుకున్నోళ్ళు లేడు. పవన్ కళ్యాణ్ ఒక హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాడు, చంద్రబాబు నాయుడు గారు ఒక హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాడు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతారు. కనీసం 6 మత్స్యకారులను బతికించడానికి మాత్రం ఒక హెలికాప్టర్ పెట్టి పోలేదండి వీళ్ళు. ఎవడు ఎలా పోతే మాకెందుకు, పొద్దున టిఫిన్ చేస్తాం హెలికాప్టర్ పెట్టి, మధ్యాహ్నం ఇంకో చోటికి పోయి ఎంజాయ్ చేస్తాం అనే దానికైతే మాత్రం వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ ఒక్కసారన్నా ఆ కుటుంబాలను గుర్తు చేసుకొని ఒక హెలికాప్టర్ పంపిస్తే, నేవీ వాళ్ళని పంపిస్తే ఎంతసేపు పట్టుకొస్తారు సార్? చివరికి ఒక అతను ఈదుకుంటూ వచ్చి బతుకు జీవుడా అని ఆ చిన్న అనే అతను బ్రతికినటువంటి పరిస్థితి. ఆ కుటుంబాలని ఆదుకోవడానికి ఎవరైనా ఒక్కళ్ళు పోయారా సార్? వాళ్ళు ఏదో ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 5 లక్షల రూపాయలు ఉంటే మత్స్యకారులకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ 10 లక్షల రూపాయలు పంపించేసి చేతులు దులుపుకొని కూర్చున్నారు సార్. ఆ కుటుంబానికి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నిన్న మనిషికి 7 లక్షల రూపాయలు చొప్పున 49 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలని ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మనం మంచి చేద్దామని చెప్పి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. వాటన్నిటిని మర్చిపోయి ఈ జనం ఏదో వచ్చారు, ఈ జనం ఏదో రప్ప అన్నారు, మేక వచ్చింది, పులి చచ్చింది, ఏంది సార్ దాని గురించి ఎంతసేపు మాట్లాడారు. కానీ ఆ మత్స్యకారుల కుటుంబాలకి ప్రభుత్వం ఇంకా మంచి సాయం చేయాలని ఒక్కళ్ళని లేకపోయారు. చిన్నపురెడ్డి గారు అది నిన్న అయిపోయింది సార్. మేమేమి మాకు ఏ టాపిక్ ఎప్పుడు తీసుకోవాలో మాత్రం ఉంది. నిన్న ఫుల్ లెంత్ డిబేట్ ఆ పరామర్శ మీద, అలాగే సీదిరి అప్పలరాజు గారి వ్యవహారం మీద నడిచింది. ఈరోజు దీని అసలు ఆ కార్యక్రమంలో భాగంగా ఏం జరిగింది అనేది ఈ రోజు నెక్స్ట్ డేనే కదా తెలిసేది. మీరు ఏమేం చేశారనేది అప్పుడే బయటికి రావు కదా. అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతారు కాబట్టి దాని మీద మనం డిబేట్ అదే రోజు పెడతాం. అంతే తప్ప ఇక్కడ ఏదో సార్ ఇప్పుడు యాంటీ సోషల్ బిహేవియర్ కానీ, యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఇన్కన్వీనియన్స్ టు ద పబ్లిక్ ఏ పార్టీ చేసినా కానీ దాని మీద మేము చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. We don't look at the party name. Okay, we don't care about any party. సో అది మీరు గమనంలో పెట్టుకోవాలి. శేఖర్ రెడ్డి గారు ఏంటి హెలికాప్టర్లు ఖాళీగా లేవా ఏంటి? ఎక్కడ తిప్పుతున్నారు? ముంబైలో ఒకటి పెట్టారండి, పవన్ కళ్యాణ్ గారు సర్జరీ జరుగుతుంటే అక్కడ పర్మనెంట్గా. మరి లోకేష్ గారికి ఒకటి తిప్పుతున్నట్టున్నారు. మొత్తానికి హెలికాప్టర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయో లేదో చెప్పాలి మీరు. అయితే నాకున్న నాలెడ్జ్ ఏంటంటే సముద్రంలో అల్లకల్లోలం అనేది, సముద్రంలో తుఫాన్లు రావటం అనేది ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ, ఒక్కొక్కసారి వార్నింగ్లు ఇచ్చినా కానీ, ఒక్కొక్కసారి జాలర్లు ఆల్రెడీ సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇవి చూస్తూనే ఉంటాం, ఇది కొత్తగా జరిగేది కాదు. అలాగని చెప్పేసి ఆల్ పాసిబిలిటీస్ని కూడా పర్సూ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాకున్న నాలెడ్జ్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్తో పాటు కోస్ట్ గార్డ్స్, ఈ నేవల్కి సంబంధించిన వీళ్ళు కూడా దీంట్లో భాగస్థులు అవుతారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా, వాళ్ళకి ఖచ్చితంగా డెడికేటెడ్ వీరు అన్నట్టుగా హెలికాప్టర్స్ అవన్నీ ఉన్నాయి కూడా. అది పక్కన పెడితే నిన్న
ఈ పరామర్శకి వెళుతున్నప్పుడు నిజంగానే ఏపీ పోలీసు ప్రతి విషయంలోనూ కూడా ఫెయిల్యూర్ కనపడుతుంది. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు అంటున్నారు, మేమైతే కంట్రోల్ చేయలేము మా పిల్లల్ని, మా వాళ్ళు కొద్దిగా అత్యుత్సాహం ఉంటారు, మీరు దమ్ముంటే ఎందుకు ఆపలేకపోతున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు అంటున్నారు. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. అలాగే అక్కడ మా విజువల్స్లో ఇందాక ఒకటి చూపించాం మేము, అదేంటంటే ఎయిర్పోర్ట్లో అమర్నాథ్ లేకపోతే ఈ బొత్స వీళ్ళంతా వెళుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి పర్మిషన్ లేదంటే వాళ్ళ మీద దాడికి దిగినంత పనిచేసి అది అక్కడ బ్యారికేడ్లు ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది వైజాగ్, మరి అవన్నీ కూడా పడిపోయినాయి అక్కడ అవన్నీ బ్యారికేడ్స్. మరి ఏంటి చర్యలేవి, వాళ్ళ మీద కేసులేవి? మీరు వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి ఏమీ కనపడటం లేదు. మీరు ఎలా ఉందంటే వాళ్ళదంతా కూడా ప్రజలు గమనించాలి, దీన్ని మనం ఎన్కాష్ చేసుకోవాలి, వీళ్ళంతా యాంటీ సోషల్ బిహేవియర్గా చేస్తూ ఉంటారు, ఇదంతా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, మనం మాత్రం మన బాధ్యతను విస్మరించాలి, ప్రజలకు ఇబ్బంది పడ్డా మనకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంది వ్యవహారం. వారి పద్ధతి అట్లాగే ఉంది, మీ పద్ధతి అట్లాగే ఉంది. ఏమంటారు, కాదంటారా? సార్ మొట్టమొదటిగా అందరికి కూడా నమస్కారం. సార్ చిన్నపరెడ్డి గారికి గఫూర్ గారు 2 సార్లు ఎమ్మెల్యే అయినా 4 సార్లు పోటీ చేశారు, అంటే 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. సిఐటికి నేషనల్ వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ కమిటీ మెంబరు సిఐపిఎంకి. అంత పెద్ద వ్యక్తి రాయలసీమలో ఉంటే ఆయన గురించి సార్ మీరు ఎమ్మెల్యేనా సార్ అని అడుగుతున్నారంటే సార్ ఎంత దారుణమైన పరిస్థితి సార్. ఆ మాత్రము ఇన్ఫర్మేషన్ లేకుండా డిబేట్ విపరీతంగా సపోర్ట్ చేస్తాం సార్. ఒక నాటికల్ మైల్ అంటే సార్ వాడు గుర్తుపెట్టుకోవాలి సార్, దయచేసి ఒక నాటికల్ మైల్ అంటే ఎన్ని కిలోమీటర్లు చెప్పమనండి సార్. చిన్నపరెడ్డి గారికి సూటి ప్రశ్న వేస్తున్నా, నేనేం గౌరవం చేయట్లే ఆయన్ని. ఒక నాటికల్ మైల్ అంటే ఎన్ని కిలోమీటర్లు అండి? ఇక వీళ్ళు ఇలాగే అడగాలి సార్, ఒక నాటికల్ మైల్ అంటే ఎన్ని కిలోమీటర్లు చెప్పగలరా? ఎందుకంటే ఊరికే డిబేట్లకు వచ్చి అధికార పార్టీని విమర్శించడము, పెద్దవారిని విమర్శించడము. సార్ గఫూర్ గారు ఎంత పెద్ద వ్యక్తో, ఎంత పెద్ద నాయకుడో ఏం తెలుసండి. నేను అంటున్నా సార్, ఎందుకు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఏందో తెలిస్తే ఆయన ప్రవర్తన కావచ్చు, ఆయన రాజకీయం కావచ్చు మనకు అర్థమవుతుంది సార్. ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గురించి, తాత గురించి మనం మాట్లాడతాం? ఎందుకు ఆ 30-40 సంవత్సరాల నేర చరిత్ర గురించి మనం మాట్లాడుతున్నాం ప్రతిసారి? ఎందుకంటే వీళ్ళ పుట్టిన నేపథ్యం కావచ్చు, వీళ్ళ నేర సంస్కృతి కావచ్చు, నేర స్వభావం కావచ్చు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు సార్? గర్ల్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్ సార్. బిజినెస్ మ్యాన్ అనే సినిమాలో సూర్యాభాయిగా మహేష్ బాబు యాక్ట్ చేసే సినిమాలో, బిజినెస్ మ్యాన్ సినిమాలో ఈ డైలాగ్ ఉంది, గర్ల్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్, దే ఓన్లీ నీడ్ ఆర్డర్స్ అని. అంటే ఈ తుపాకులకి ఒప్పందాలు కావచ్చు, సంప్రదింపులు కావచ్చు, మాకేమీ అవసరం లేదు, మేము ఎవరితో మాట్లాడము, మేము గన్ను మాత్రం ఉపయోగిస్తాము, మేము బలాన్ని ఉపయోగిస్తాము, మా సత్తాను ఉపయోగిస్తాము, దీని సంగతి తెలుస్తాము అంటే ఎవరి సంగతి తెలుస్తారు సార్? ప్రజల సంగతా, అధికార పార్టీ సంగతా, లేకపోతే మేధావుల సంగతా, లేదంటే మీకు ఓట్లేసే కర్మానికి ఈ రాష్ట్రం సంగతి తెలుస్తారా? ఎవరి సంగతి తెలుస్తారు? ఏమని పెట్టారు సార్ దాన్ని? సార్ నేనంటున్నా, చంద్రబాబు నాయుడు గారు గత 40-50 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నారు. ఎక్కడైనా ఏ కార్యకర్త అయినా తప్పు చేసినా, లేదంటే ఎక్కడైనా ఎవరైనా పొరపాటుగా ఆయన ఒప్పుకుంటారా? ఎన్నో మీటింగుల్లో నేను కూడా చూసా సార్. సెంట్రల్ ఆఫీస్ లో మీటింగులో కావచ్చు, లేదంటే ఎక్కడైనా కార్యకర్తల మీటింగులో కావచ్చు, లేదంటే ఎక్కడ బహిరంగ సభలో కావచ్చు, ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఏ రోజు ఒప్పుకొని మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే లోకేష్ గారికి. మరి జగన్ గారు ఏ రోజైనా ఇట్లా మీరు తప్పులు చేస్తున్నారు సార్? నిన్న నాగార్జున యాదవ్ అనే ఒక వ్యక్తి, మీ అధికార ప్రతినిధి, ఎంత అన్యాయంగా మాట్లాడాడు సార్ రేవంత్ రెడ్డి గారిని. జొమాటో బాయ్, ఏదో డెలివరీ బాయ్, ఏంటి సార్? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత కష్టం సార్? ఎన్ని సంవత్సరాల శ్రమ సార్? ఎంత మంది ప్రజలను ఆయన రంజింపజేస్తే ఆ స్టేజ్కి వెళ్తారు సార్? ఆయన డెలివరీ బాయ్ అంటే ఆయన జీవో గౌరవం రాదంటారు. ఏం మాటలు సార్? ఇలాంటి అధికార ప్రజలను మీరు పెట్టుకొని వాళ్ళని సమర్థిస్తూ మళ్ళా గత 3-4 రోజులుగా సాక్షి టీవీలో అబ్బా మా మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెడుతున్నాడు సార్. చంద్రబాబు నాయుడు గారిని అరే ఓరేనంటే ఇంతవరకు కేసు పెట్టలా. 2 సంవత్సరాలు అయింది ఆ మాట మాడి. ఆఖరి చూపా ఏదో మాట్లాడాడు. తులసి తీర్థము పోస్తాము చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కట్ట అయిపోయింది, ఆయన టైం అయిపోయింది.
ఆఖరి దశలో ఉన్నాడు. ఏమి మాటలు మాట్లాడారు సార్. నా దగ్గర వీడియో ఉంది, ప్రదర్శించగలను. ఇంతకన్నా అవమానం ఇంకోటి ఉండదు సార్. డిబేట్లో మాడుకుంటూ పోతే అంత దారుణమైన మాటలు మాట్లాడిన ఒక అధికార ప్రతినిధిని మీరు ఇంకా సస్పెండ్ చేయకుండా ఎలా పెట్టారు సార్? ఆ రోజే సస్పెండ్ చేయాలి. ఏ రోజైతే మాట్లాడారో ఆ రోజే సస్పెండ్ చేయాలి కదా. మీ సాక్షి టీవీలో ఆ కేఎస్ఆర్ గారు పెద్ద జర్నలిస్ట్, ఆయన ఒక పెద్ద అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన ఆధ్వర్యంలో అలా మారుతూ ఉంటే ఏం చేశారు సార్? ఇలా మాట్లాడడం వల్లే కదా సార్ ఈరోజు మిగతా వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇలా మీరు సైలెంట్ గా ఉండడం వల్లే కదా మిగతా వాళ్ళందరూ ఈ మాదిరిగా మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడైనా ఇది తప్పని వాళ్ళని సస్పెండ్ చేయండి, రెండో ఒకటి మాట్లాడతారేమో సార్. అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు సార్? సార్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి సిపిఎం పార్టీలు అందరినీ పిలిచి ఈ ప్రశ్నారావణ విషయంలో ఇది నిజాలేంటి, దీంట్లో ఉన్న తప్పులేంటి ఒప్పులేంటి అని మాట్లాడాల్సిందిగా రకరకాల మేధావుల్ని రమ్మంటే ఆ మీటింగ్ కు పోయిన అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు సార్? మేము ఈ ఆధునిక భారతంలో, ఈ ఆధునిక ఆంధ్రప్రదేశ్ లో, ఈ ఆధునిక సమాజంలో రాములనే గెలుస్తారట. అంటే శ్రీరాములు లాంటి వ్యక్తులు ఓడిపోతారు, రాములు గెలుస్తారా సార్? ఇదేనా మీరు మెసేజ్ ఇచ్చేది సమాజానికి? సార్ మేము రౌడీలనే ప్రోత్సహిస్తాం, రౌడీలనే సపోర్ట్ చేస్తాం. ఏం మాటలు సార్ అది? మీరు రౌడీలను సపోర్ట్ చేసి ఏం చేయాలనుకున్నారు? ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏం చేయాలనుకున్నారు? రప్ప అని మాట్లాడి ఏం చేయాలనుకున్నారు? సార్ గంగమ్మ జాతరలో పొట్టేరు తల నడినట్టు నడుపుతారంట సార్. మీరు గొట్టలి పార్టీ ఎందుకు అంటున్నారు? ఇప్పటికైనా అర్థమైందా సార్? సొంత చిన్నాన్న గారిని గొట్టలతో నడిపితే ఇంతవరకు కేసు కెగల 5 సంవత్సరాలు మీరు చేసి కూడా శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు నినాదాలు అనుకోండి, ఏ కార్యకర్త ఏ నినాదాలు చేస్తాడో ముందే ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఒకటి. ఫ్లెక్సీలు పెడితే పోలీసులు చోద్యం చూస్తున్నారా, లేకపోతే మాకులాగా మీనింగ్ అర్థం చేసుకోవడానికి ఏమన్నా గూగుల్లో చెక్ చేస్తున్నారా ఏంటి? గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అంటే ఇప్పుడు మీరంటే గుర్తుంది, మీకు చూశారు. నాకు ఆ సినిమా చూశాను కానీ నాకు గుర్తులేదు. ఏది బిజినెస్ మ్యాన్లో డైలాగ్ అని, లేదంటే కనుక జగన్ 2.0 రప్పా అంటే చోద్యం చూస్తున్నారా వాటిని పోలీసు వాళ్ళు కానీ లేకపోతే మున్సిపల్ శాఖ కానీ? అక్కడ ఇప్పుడు ఎంతసేపు అవి పీకడం ఎంతసేపు సార్? అవి సామాన్యులు చూస్తే డిస్టర్బ్డ్గా లేవు ఆ విజువల్స్. మీరు చాలా ఈజీగా తీసేయచ్చు పొలిటికల్ పార్టీస్ లాగా. ఇది ఏ జమానా సార్, సెకండ్లో సృష్టిస్తారు, సెకండ్లో ప్రింటింగ్ వేస్తారు, సెకండ్లో అక్కడ తగిలిస్తారంటే సెకండ్లో పీకిపారేయండి. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? మీ డ్యూటీ మీరు చేయాలి కదా, అది చేయకుండా. అలాగే ఎయిర్పోర్ట్లో, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆ రకంగా తోసుకొని పోలీసులు కూడా తోసుకొని అక్కడ అవన్నీ కూడా బ్యారికేడ్ల కింద పడేస్తే మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరెవరు అడ్డుకున్నారు? బొత్స సత్యనారాయణ సీనియర్ లీడర్ అయితే ఎవరికి? ఆయన శాసనమండలి నాయకుడు అయితే ఎవరికి? అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఎయిర్పోర్ట్లో ఆ రకంగా ఆయన వాగ్వాదాలు చేస్తుంటే, లేకపోతే ఇంకొక వ్యక్తి వచ్చేసి బ్యారికేడ్లను తోసేస్తుంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇట్ షోస్ టు ద అవుట్ సైడ్ పబ్లిక్? రాష్ట్రంలోకి వచ్చేవాళ్ళు కానీ వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎయిర్పోర్ట్లోకి ఉండవా? లా అండ్ ఆర్డర్ ఉండదా? ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ యూ? సార్ ఒక్కొక్క మాట మాట్లాడదాం సార్. నీలి సింగయ్య అనే వ్యక్తి వీరి పర్యటనలో కారు టైర్ కింద పడి నలిగి చనిపోతే ఆయన విషయంలో ఆ శవాన్ని పక్కన పడేసి వీళ్ళ పాటికి వీళ్ళు పోయి పర్యటన చేసుకున్నారు. ఆ విషయం మీద మీరేం చేస్తున్నారు? సింగయ్య చచ్చిపోవడానికి మీరు కూడా కారణమే. సింగయ్య చచ్చిపోవడానికి ఆ రోజు ఒక్క నిమిషం ఆగండి, మనం డిబేట్ చేసే 2-3 సార్లు ఆగండి. ఏంటి మాట్లాడటమే సరిపోతుంది, యాక్షన్ లేదు, అంతా మాట్లాడటమే. జరిగి సంవత్సరం అవుతుంది. సింగయ్య అన్న వ్యక్తి ఆ రోజు అసలు వెళ్ళేదే ఒక అతను ఎప్పుడో ఆత్మహత్య చేసుకుంటే, అది కూడా బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంటే అతనుని పరామర్శించడానికి. అదే పెద్ద చోద్యం. దానికి ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది చాలా లిమిటెడ్. నాకు బాగా గుర్తుంది. ఇన్ని వెహికల్స్ మాత్రమే ఉండాలి, ఇన్ని 100 మంది ఉండాలి అంటే అక్కడ 1000 మంది పోగొడిపోతుంటే అన్ని 100 కార్లు ఉంటున్నప్పుడు ఆ రోజు సింగయ్య చచ్చిపోవడానికి వైసీపీ పార్టీ ఎంత కారణమో మీరు కూడా అంతే కారణం ప్రభుత్వ పరంగా అంటాను నేను. అదేమంటే మాట్లాడుకోవాలి, మాటలు చెప్పడమే సరిపోతుంది. మీ మూలంగా మీ రాజకీయ ఎత్తుగడ ప్రజలు బలైపోవాలా? దయచేసి వినండి, మేము మాట్లాడతారు. నీలి సింగయ్య దాని మీద ఉండదు. 2 గంటలు ఏం చెబుతావు? 2 గంటలు నాతో వాదించడానికి నువ్వు కరెక్ట్.
ఒక నాటికల్ మైల్ అంటే ఎన్ని కిలోమీటర్లు నువ్వు చెప్పగలిగితే నాది వాదించు, లేదంటే 1.8 కిలోమీటర్ ఉంటుంది పోవా. నువ్వు మాట్లాడియా నువ్వు చెప్పు, నువ్వు చెప్పినా మాడు. మీకేమి తెలియకుండా గబ్బు నాటికల్ మైల్ అంటే 10 కిలోమీటర్లలో మీకేమి తెలియకుండా డిబేట్ వచ్చిన కాదు వాడతారు, లేకపోతే మీరు దాని గురించి మాట్లాడు. సురేష్ గారు నన్ను ఆన్సర్ చెప్పమంటారా వద్దంటారా? ఆయన మీకు చెప్పాను ఎన్ని నాటికల్ మైల్స్ అనే కదా మీరు ఎన్ని వదిలేసండి. నాటికల్ మైల్స్ ఏముంది, నాటికల్ మైల్స్ పాయింట్ అది కాదు. ఎందుకు రక్షించలేకపోయారనే దాని మీద మాట్లాడు స్వామి. హిందువులు అంటే మీకు పడదా? మీరు ప్రశ్న సపోర్ట్ చేస్తారా? లేదంటే మళ్ళీ మతంలో మీరు అనవసరంగా డైవర్ట్ చేయకండి. నేను అడిగిన దానికి చెప్పండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ సార్ నేను చెప్పనిస్తే అతను మాట్లాడు, మీరు అతను ఆపండి. ఈ రోజు డిబేట్ వైజాగ్ సంబంధించినటువంటి అంశం గురించి సురేష్ గారు, ఈ రోజు వైజాగ్ సంబంధించినటువంటి అంశం గురించి మాకు పంపించినటువంటి డిబేట్, దానికి సంబంధించి మాట్లాడుకోండి. నేనేమన్నా అలౌ చేశానా? నేను అడిగిన క్వశ్చన్ కూడా అదే కదా. ఆగండి, మీరు ఆగండి. నేను అడిగింది మాట్లాడమంటున్నా. చరిత్రలో వద్దు, వర్తమానం గురించి మాట్లాడండి. చరిత్ర గురించి ఎందుకు? చరిత్రలు అన్నీ మాకు తెలుసు, మీ అందరి చరిత్రలు మాకు తెలుసు, కానీ ప్రజలకు కూడా తెలుసు. వర్తమానంలోకి రండి. ఆగండి సార్, మీరు ఆగండి. మన ప్రవర్తన ఏంటి దాని మీదే వర్తమానాలు ఆధారపడుతాయి. దయచేసి వినాలి. ఎవరైనా ఒక సైక్రాటిస్ట్ చూపిస్తే అర్థమవుతుంది ఇలాంటి. ఆగండి చిన్నపరెడ్డి గారు, ఆగండి. మీరు ఆగి సార్. ఇప్పుడు ముగ్గురు మాట్లాడారు. ఎవరన్నా ఇంటర్ఫియర్ అయ్యారా? ఒకవేళ ఇంటర్ఫియర్ అయినా రేషనల్ గానే కదా ఇంటర్ఫియర్ అయింది. ఎందుకు సంబంధం లేని విషయాలు? శేఖర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. నేనేమన్నానంటే ఏంటి మాటలేనా అంటున్నాను. చెప్పండి సార్. నీలి సింగయ్య అనే వ్యక్తి వీరి కారు టైర్ కింద పడి చనిపోతే ఆ వ్యక్తిని పక్కకు తీసుకెళ్లి పడేసి వీళ్ళు పర్యటన చేసుకున్నారు. దాని గురించి మాట్లాడు స్వామి. నెల్లూరులో ఒక లాకప్ డెత్ అయింది, దాని గురించి మాట్లాడు. శేఖర్ రెడ్డి గారు ప్రివెన్షన్ అనేది ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, మాకు డౌట్లు తీసుకురాకండి. చెప్పనివ్వండి సార్, ఆన్సర్ చెప్పనివ్వండి. ఆన్సర్ చెప్పనివ్వకుండా మీరు నన్ను బొంబాట్ చేసి ఏం చేయమంటారు? మరి సింగయ్య గురించి ఎత్తుతారంటే సింగయ్య మరి సింగయ్య అంటారేంటి? మళ్ళీ సింగయ్య నిన్న ఇంకో ఇద్దరు సింగయ్యలు వచ్చేవాళ్ళు, నిన్న ఇంకొక ఇద్దరు సింగయ్యలు తయారయ్యేవాళ్ళేమో, పోయేవాళ్ళు. ఎవరికి తెలుసు? మీరు అలా ఎలా చేస్తున్నారో మీ ప్రశ్న. మీరు నాకు అర్థమే కావట్లా. నన్ను మాట్లాడిస్తే కదా మీకు ఆన్సర్ వచ్చేది. మాట్లాడండి, మీరు సమాధానం చెప్పాలని మేము కూడా ఎదురు చూస్తాం. నేను మాట్లాడిన తర్వాత ఏదైనా క్వశ్చన్ అయినా సార్ నేను అంటున్నా, నీలి సింగయ్య అనే వ్యక్తి వాడి కారు టైర్ కింద పడి చనిపోయారు. ఆయన పక్కకు పడేసి పొలాల్లో వీళ్ళు పర్యటన పూర్తి చేసుకున్నారు. ఆ విషయం మీద మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కేసు పెట్టింది. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. వీళ్ళు ఏం చేశారు? కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. దాని మీద కేసు పెట్టారు కదా, బండ్లు సీజ్ చేశారు కదా. ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాను? నేను అనేది ఈ రోజు కలెక్టర్ గురించి మాట్లాడతామా సార్? అయ్యా చిన్నపరెడ్డి, నువ్వు వెయిట్ చేయి, నీ సత్తా ఆఖరికి నువ్వు ఒక చిన్నదాన్ని కూడా ఆన్సర్ చెప్పలేవు. నీ కథ అందరికీ తెలుసు. నువ్వు ఎంతమంది గౌరవం చేస్తావు అధికార ప్రతినిధులు నాకు తెలుసు. ఎందుకు ఏం తెలియనప్పుడు మాట్లాడతావు? ఎందుకు ఏం తెలియదు? ఇట్లాంటి సబ్జెక్ట్ లేని వాళ్ళని డిబేట్లకు తీసుకొచ్చి, ఇలాంటి సబ్జెక్ట్ లేని వాళ్ళని డిబేట్లకు తీసుకొచ్చి చిన్నపరెడ్డి గారు 10-15 కిలోమీటర్ల దూరంలో చనిపోయారు. అలాంటి వాళ్ళను కూడా రక్షించలేనటువంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు మాట్లాడే ఇలానే. అరే
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాడు, రైట్, ఓకే. సార్, అన్నమయ్య నాకు ఇంకా వేరే ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ఇక దీంట్లో పెద్ద డిస్కస్ చేయడానికి ఏమీ లేదు. నన్ను ఆన్సర్ చెప్పమంటారా వద్దా? మీరు ఒక నిమిషం ఆగండి సార్. మీరు ఆల్రెడీ చెప్పారు కదా సార్. వ్యవహరించండి సార్, ప్రజాస్వామ్యంగా వ్యవహరించండి. ఇది న్యాయం కాదు సార్. మరి నేను చెప్పమనే కదా అనేది. మీరు మన పార్టీని తవ్వుకుంటూ వచ్చి ఇప్పటి వరకు 10 నిమిషాల నుంచి ఏమి ఇచ్చారు సార్? బొంబాట్ చేస్తారని చెప్తే ఎక్కడ ఇచ్చారు మీరు ఆన్సర్? మాకు ఎక్కడ టైం ఇచ్చారు సార్? మీరేమో సింగయ్య దగ్గరికి వెళ్ళి మీరు అదంతా తవ్వుకుంటా కూర్చుంటారు. నేనేమంటున్నానంటే చెప్పండి త్వరగా, నాకు టైం లేదు కానివ్వండి. సార్, నీలి సింగయ్య విషయంలో ఆ రోజు చనిపోయిన వెంటనే ప్రభుత్వం కేసు పెట్టింది. వీరు కోర్టుకి స్టే తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఎక్కడ పర్యటన జరిగినా సార్, మొన్న ఆ మధ్య కాలంలో మామిడి రైతులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు 500 మందితో పొమ్మని చెప్పాం. మీరు 10,000 మంది వేసుకొచ్చారు. ఎవరు తప్పది? ఎంతమంది పోలీసులు పెట్టారా? 2 ఎస్పీలు పెట్టారు ఆ రోజు. సార్, 1000 మంది పోలీసులు పెట్టారు. 500 మందిని మీరు రమ్మని మీరు చెప్తే 1000 మంది పోలీసులు పెట్టారు, 2 ఎస్పీలు పెట్టారు. అయినా మీ ఇష్ట ప్రకారం మీరు జనాలు రెచ్చగొట్టి తీసుకువచ్చారు, డబ్బులు ఇచ్చి తీసుకువచ్చారు. సరే, అక్కడ ఏం జరిగింది? అక్కడ ఇదే సమస్య, అక్కడ కేసులు పెట్టాం. మీరు ఎక్కడైనా నిబంధనలకు లోబడి పర్యటన చేయకపోతే అక్కడంతా కేసులు పెట్టుకునే ఉన్నాం. ప్రభుత్వం ఎక్కడా ఖాళీగా లేదు, ప్రభుత్వం కేసులు పెట్టుకునే ఉంది. కానీ మీరు కోర్టుకి వెళ్ళడము లేదంటే గవర్నమెంట్ సార్, ఈ విషయంలో కూడా నేను ఒకటి అంటున్నా. సీదిరి అప్పలరాజు కొడుకు సార్, కనీసం డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఎల్ఎల్ఆర్ తో ఒక బైక్ నడపచ్చా సార్? ఎల్ఎల్ఆర్ ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా బైక్ నడిపితే వెనుకల పర్మనెంట్ లైసెన్స్ ఉన్న ఒక వ్యక్తి కూర్చోవాలి, అట్లాగే ఎల్ బోర్డు తగిలించుకోవాలి. అది ఏమీ చేయకుండా కేవలం ఎల్ఎల్ఆర్ తోనే బైక్ నడిపి ఒక వ్యక్తిని చంపేస్తే అక్కడి నుంచి మాయమైపోయి ప్రభుత్వానికి కావచ్చు, పోలీసులు కావచ్చు, అబద్ధాలు చెప్పి వేరే వ్యక్తిని దాంట్లో చేర్చి సార్ ఇలా మోసం చేయడం వల్లనే ఈ రోజు అతని మీద ఈ మాదిరి కేసులు పెట్టారు. హత్యానేరం కింద కేసులు పెట్టడానికి కారణం అది. ఒక ఎల్ఎల్ఆర్ తో నువ్వు సొంతంగా బైక్ నడపడానికి నీకు అథారిటీ లేదు, అధికారం లేదు, హక్కు లేదు. కాబట్టి ఈరోజు హత్య కేసు పెట్టారు. ఎక్కడా ప్రభుత్వము ఎక్కడా తప్పు చేయట్లేదు, నిబంధనల ప్రకారమే నడుస్తోంది అని చెప్పడానికే ఈ మాట చెప్తున్నా. రెండోది సార్, 1వ తేదీ ఒక బోట్ వెళ్ళింది ఏది సముద్రంలోకి. 4వ తేదీ వాళ్ళు రిటర్న్ రావాలి. 4వ తేదీ సాయంత్రానికి వరకు వస్తారని వెయిట్ చేశారు. 10 గంటలప్పుడు సమాచారం ఇచ్చారు, మాకు ఇబ్బంది ఉంది, మేము ఒక తీరానికి వెళ్తున్నాము, ఇక్కడ వాతావరణం బాగాలేదని చెప్పారు. చెప్పిన తర్వాత 10 గంటలకు సమాచారం ఆర్టీఓకి తెలిస్తే పొద్దున్నే 5 గంటలకే మొత్తం మెరైన్ కావచ్చు, కోస్ట్ గార్డ్స్ కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు, మొత్తం వెళ్ళారు సార్. 2 నుంచి 3 రోజులు గాలించారు. ప్రభుత్వం ఏం తప్పు చేసింది సార్? సార్, ఎప్పుడైతే వాళ్ళ జాడ తెలియలేదో వారికి ఒక్కొక్కరికి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాము. అట్లాగే వారికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వచ్చింది. రకరకాలుగా వారికి ఏదైతే బెనిఫిట్స్ రావాలో అవన్నీ కూడా ఇచ్చాం. ఇలా చేస్తే మేము చేయని తప్పేంటి? ఏం చేయాలి ఇంకా? మొత్తం సార్ ఆర్టీఓ గారు, అక్కడున్న అసిస్టెంట్ పోలీస్ కమిషనరు, అట్లాగే ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ చెందిన ఒక అసిస్టెంట్ కమిషనరు, ముగ్గురు ఒక టీమ్ గా ఏర్పడి 2 నుంచి 3 రోజులు మొత్తం దాన్ని పర్యవేక్షణ చేశారు. ఆ పర్యవేక్షణలో ఎక్కడా వారు కనబడకపోయేటప్పటికీ ఇలాగా ప్రభుత్వం వాళ్ళు చనిపోయారని డిక్లేర్ చేసింది సార్. అది జరిగిన ప్రాంతం కూడా సార్ ఒక నాటికల్ మైల్ అంటే 1.85 కిలోమీటర్స్, అంటే దాదాపుగా 11 నాటికల్ మైళ్ళ దూరంలో జరిగింది. అంటే దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో అది 23-24 కిలోమీటర్ల దూరంలో జరిగింది. జరిగినప్పుడు సార్ ఒక సముద్రంలో 24-25 కిలోమీటర్లు అంటే ఎంత దూరం సార్? అది దగ్గర, తీరం దగ్గర అదేమైనా జరిగింది సార్? అక్కడ వాతావరణం బాగలేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి సార్. దురదృష్టకరంగా జరిగింది. ప్రభుత్వం తన ఎంతైతే చేయాలో అంతా చేసింది. తర్వాతనే కదా ఈ రోజు ఈ రకంగా ప్రవర్తించాం. దాన్ని కూడా తప్పుపడితే ఎట్లా సార్? మీరు సార్ గఫూర్ గారు చెప్పినట్టు మీరు పరామర్శకి వెళ్ళిన వాళ్ళు పరామర్శ ఎలా ఉండాలి? ఈ మాదిరిగా సార్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. నేను ఏ పెళ్లికి రావాలన్నా, ఏ పర్యటనకు రావాలన్నా మినిమం 20,000 నుంచి 30,000 మందిని మీరు సమీకరించగలిగితేనే నేను ఏ పర్యటనకైనా లేదంటే పెళ్లికైనా వస్తానని ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఆయన నోటిపాటుగా చెప్పాడు. కడప జిల్లాలో ఒక రాజ్యసభ సభ్యుడికి సంబంధించిన ఒక రిసెప్షన్ కి రమ్మంటే
మీరు 25,000 మందిని మీరు సమీకరించగలిగితేనే నేను ఆ రిసెప్షన్కి వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. మరి మీరు చూడండి, ఆ మధ్య కాలంలో అనంతపూర్లో ఒక పెళ్లికి వెళ్తే 20 నుంచి 30,000 మందిని సమీకరించారు. సార్ ఆయన ఎక్కడికి పోయినా లోకల్ లీడర్స్ కి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. ఆ లక్ష్యం ప్రకారమే అక్కడ వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి సార్ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న నాటకం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన, జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మనస్తత్వం, వీటన్నిటి వల్లనే ఈ రోజు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, నాయకులు తప్పుబడి ఎక్కడా లేదు. వారు ఏదైతే 20-30-40 సంవత్సరాలుగా వారి నేర ప్రవృత్తి కావచ్చు, వాళ్ళ మనస్తత్వాలు చూసామో ఈ రకంగా జరుగుతోంది. ఏంటి ఇంతమంది ఎందుకు సమీకరించాలి? ఎందుకు సమీకరించాలంటే నాకు అభిమానం ఎక్కడా చెక్కు చెదరలేదు. నేను ఒక ప్రజానాయకుడిని, ఒక మాస్ లీడర్ని, నేనంటే అందరూ భయపడాలి. సార్ రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే బిహేవ్ చేసేవాడు. రాజారెడ్డి కూడా ఇలాగే బిహేవ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడున్నా అందరూ భయపడాలి వాళ్ళకి. లేదంటే వారికి అడ్డు తిరిగితే, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ సంగతి చూసేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే పని పాటిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాను నేను. సార్ ఇలా చేస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. సార్ ఎవరైనా ఒక మంచి రాజకీయ నాయకుడు అనేవాడు నైతిక విలువలు పాటించాలా, రాజకీయ విలువలు పాటించాలా, స్వీయ ఆచరణమైన విలువలు పాటిస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగుతుంది. అంతేగాని సార్ ఒక రెడ్ శాండిల్ ఏదో పుష్ప పేరు చెప్పారు మీరు, ఒక రెడ్ శాండిల్ డాన్ లాగానో, ఒక మాఫియా డాన్ లాగానో, లేదంటే ఒక పానిగాళ్ళ లాగానో, లేక ఒక ఫ్యాక్షన్ లీడర్ లాగానో ఏదో సినిమాలు చూపిస్తారు చూడండి, గన్ను పట్టుకొని ఉడుకుతా ఉంటారు అందరూ. అలా ఒక ముఠా నాయకుడిగా ప్రవర్తిస్తే ఇంతకన్నా ఏం చెప్పగలరు సార్? ఎన్ని కేసులు పెడితే నడుస్తుంది? ఆయన పోయిన సార్ ప్రతి పర్యటనలోనూ పోలీసులు కేసు పెడుతున్నారు. ఈ రోజు మీరు చూడండి, ఆయన ఈ మధ్య కాలంలో చాలా పర్యటనలు పోతే విజయవాడ మీద కేసు పెట్టారు, గుంటూరు పోతే కేసు పెట్టారు. కేసులు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా సార్ భారీగా శిక్ష పడే కేసులు కాదు కాబట్టి అవి బయటికి రావట్లేదు. అందుకని యూఏపీఏ కేసు పెట్టారు. మరి ఈయనకి కూడా అలాంటిది ఏదన్నా ఎతకండి మరి అయితే అట్టా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకి ప్రభుత్వం ఒక సేఫ్టీ అండ్ స్మూత్ రకరకాల మాటలు మాట్లాడి కేసు పెట్టాం. రైట్, ఓకే, లెట్ ఇట్ బి. నాకు మరో ఇంపార్టెంట్ టాపిక్ ఉంది ప్లీజ్.